ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడి చివరకు ప్రాణం వదిలింది. చిరుతను కాపాడడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. చిరుత మృతిపై పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడమే కాక అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటిపాలెం అడవి పక్కన పొలం సమీపంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో 2 సంవత్సరాల వయసు కలిగిన చిరుత పులి చిక్కుకుంది. తెల్లవారుజామున ఉచ్చులో చిక్కుకున్న చిరుత ఉదయం 11 గంటల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత చనిపోయిందని గ్రామస్తులు చెప్తున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం చిరుతకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, రెస్క్యూ టీం సహకారంతో కాపాడి తిరిగి అడవులకు పంపిస్తామని భరోసా కల్పించారు. కానీ చిరుతకు గన్ ద్వారా మత్తుమంది ఇవ్వడానికి సామగ్రి అంతా సిద్ధం చేసినప్పటికీ షూటర్ సకాలంలో రాలేదు. అతని కోసం అటవీశాఖ అధికారులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. అటవీశాఖ అధికారులు వెంట తీసుకొచ్చిన గన్ కాలం చెల్లిందని చెప్తున్నారు. చివరకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిరుత ఉచ్చులోనే తుది శ్వాస విడిచింది. చిరుత మృతిపై గ్రామస్తులు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. చిరుత పులి గర్భంతో 2 పిల్లలు కూడా చనిపోయాయి. టెక్నాలజీ ఉండి ప్రాణాలతో చిరుతను కాపాడుకోలేకపోయారని అటవీశాఖ అధికారులపై చుట్టుపక్కల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుత పులి మరణానికి సంబంధించి కారణమైన వారిని పట్టుకుని వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. చిరుతను కాపాడేందుకు ప్రయత్నించామని, కానీ దురదృష్టవశాత్తు కాపాడలేకపోయామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మదనపల్లి సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు చెప్పారు. हमारे पास केस भी है छोड़ने टेस्ट प्रोवादा पिकोल पिंजे ఇట్రా మేము ఆ పక్క పోదాం రండి నా మేము ఆ పక్క పోతాం ఆ పక్కనే రండి నా రెస్క్యూ బృందం బోను తీసుకొచ్చినా చిరుతను ప్రాణాలతో పట్టుకోలేకపోయారు. ఉచ్చు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు అనే అంశంపై విచారణ చేపడుతున్నారు. బతికుండగా చిరుతను పట్టుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ బృందం సిద్ధం అవ్వడానికి అటవీశాఖ అధికారులు చేసిన నిర్లక్ష్యం చిరుత మృతికి కారణమైంది. ఉచ్చులో పడిన చిరుత సుమారు 10 గంటల పాటు దాహం, ఊపిరితో ప్రాణాలు పోగొట్టారని ఆరోపించారు. చిరుతను ఖననం చేస్తే పిల్లల తల్లిగా గుర్తించారు. చిరుత పిల్లలు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడి చివరకు ప్రాణం వదిలింది. చిరుతను కాపాడడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. చిరుత మృతిపై పరిసర ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడమే కాక అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఇట్రా మేము ఆ పక్క పోదాం రండి నా మేము ఆ పక్క పోతాం ఆ పక్కనే ఉచ్చులు ఎందుకు పెట్టారు, ఉచ్చులు ఏ విధంగా పెట్టారు, దేనికోసం పెట్టారు, ఆ ఉచ్చులు ఏ విధంగా దానికి తగులుకొని చనిపోయింది అనేది మేము ఎంక్వైరీ చేస్తాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లు డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారు. దీని మీద ఇది చిన్న విషయం కాదు, వైల్డ్ లైఫ్. దీని మీద కులంకుశమైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది. దీని వెనకాల ఎవరున్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చాలా క్లియర్గా ఉన్నాం. 1972 ఏది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఎవరైనా దోషులు ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం. 8:55 ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చాం. ఉన్నతాధికారులు పంచాయతీ మదనపల్లి మండలం అన్నమయ్య జిల్లా. ఇక్కడ 4 గంటలకి ఎప్పుడో నైట్ ఎక్కడో ఉద్దంట్లో పడింది. అది పడిన తర్వాత అటవీ అధికారులు చేయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు 9:30 వచ్చినారు. కనీసం దాని దాహం అయితే ఉంది, నీళ్లు సప్లై చేద్దాం, నీళ్లు కొడదాం అంటే మమ్మల్ని మెడబడి తోయేసేది. ఎందుకు పక్కబండి సార్, ఇంతకు ముందు 1:30 గంట అవుతుంది. అది లేయలేదు, చనిపోయిందా లేదా చూడండి అంటే అది లేదు, స్ప్రో తప్పిందిలే, చనిపోయిందిలే, మీరు ఉండండి, మీరు పక్క పోండి. ఏం మీ అధికారాలు ఏం చేసినారు? మీ అధికారులు వచ్చే ఏం చదువుకున్నారు మీరు? మీ టెక్నాలజీ ఏమైంది? మీరు వచ్చి చంపేసినారు, ఇక్కడ బతికించాలని పోయి వచ్చి చంపేసినారు అధికారులు. మళ్ళీ చదువుకున్నారు, టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఏం చేసినారు? అదే మాకు వదిలితే ప్రాణాలతో కాపాడుతున్నారు కదా. దయచేసి అధికారులు ఇలాంటి చర్యలు ఇంకో ఎక్కడ చేయకండి.